అందరికీ శుభవార్త. 2022 సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం అందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని, ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, కావలి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మీ అందరి కోరికలు భగవంతుడు చల్లగా చూడాలని, అందరు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మీకు ఈ చక్కటి 2022 శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరూ సంతోషంగా జీవించాలని మరీ కోరుకుంటూ, కావలి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మీ అందరూ కోరిక మేరకు మీకు ఈ వీడియో పంపిస్తున్నాను. అందరూ చూసి ఆనందపడాల్సిందిగా కోరుచున్నాం. और నీకు మా ఈ దీపం కార్తీక దీపం, మరి నీకు మా ఏమండి పాట పాడండి. ఇద్దరు పట్టుకోవాలి నాన్న, మీ ఇద్దరు వెలిగించండి, నేను తీస్తాను. ఇద్దరు ఇటు చూడండి కొంచెం. రామచంద్ర ఒకసారి ఫేస్ చూపిద్దాం ఇట్టాగా. గులా రంగేలి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. దీపావళి, హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి. అది కూడా చూపిస్తుందా? దీపావళి మన జీవితం. అనురాగ దీపావళి. అబ్బా పెదమ్మ నీ సైడ్ వెలిగించుకో పెదమ్మ. అమ్మా ఫస్ట్ అదేందిరా క్రాస్గా పెట్టినట్టున్నా బాగా పెట్టినావా? కరెక్ట్గా పెట్టబోమ్మా నేను. దీపావళి మా పెద్ద నాన్నగారు సక్సెస్ చక్కగా దీపాలు పెడుతున్నాం. రెముదులు 9. పెదనాన్న సారాంశం స్టార్ట్ చేశాడు, వినండి అందరు జాగ్రత్తగా. క్యారీ ఆన్ పెదనాన్న. ప్రస్తుతానికి మైక్ లేదండి, ఏమనుకోమాకండి, చెప్పండి దీపావళి గురించి. మళ్ళీ చిన్నపిల్లకాయల కోసం చెప్పండి. మా చిన్నపిల్లకాయలకు తెలియదు కదా, అందుకని చెప్పండి. మీకు తెలియకపోవడం మాకు తెలియదు కానీ దీపావళి అంటేనే ఒక ఆనందం. చిన్నపిల్లల కాడి నుంచి, చిచ్చుబొట్ల కాడి నుంచి, కాకరతుల కాడి నుంచి, టపాసుల కాడి నుంచి అన్నీ కాలుస్తూ దీపావళి ఆనందంగా జరుపుకుంటున్నటువంటి ఈరోజు నరకాసురుని చంపిన రోజు. నిన్న నరకాసురుని చంపి ఈరోజు ఆనంద దీపావళి జరుపుకుంటున్నామంటే ప్రజలంతా సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని ఈరోజు ఆనందంగా ఆ యొక్క కష్టం నుంచి కాడతీరే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దీపావళి జరుపుకుంటూ ఈరోజు చక్కగా ఈ దీపారాధనలు చేయడం, ఈ యొక్క ప్రమిదలలో పెట్టి చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫోటో తీస్తా. ఈ దీపం సరిగ్గా రాలా. చూడండి ఏమండి, విఘ్నేశ్వర స్వామి, మహాగణపతి, లంబోదర మహానుభావుడు విఘ్నేశ్వర స్వామి పుట్టినరోజు. ఈ యొక్క పవిత్రమైన అపురూపమైనటువంటి ఆయన యొక్క పూజ ఈరోజు సకాలంగా నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క పూజ అన్ని పుష్పాలతోటి
అన్ని పళ్ళుతోటి చక్కగా ఈరోజు మనం ఈ యొక్క గణేష్ మహారాజు విఘ్నేశ్వర స్వామి పూజ ఘనంగా నిర్ణయించడం జరిగింది మన ఇంట్లో. తెలుగు ప్రజలందరికీ శుభకృతినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా తాతయ్యలకి, అమ్మమ్మలకి, అక్క చెల్లెమ్మలకి, అన్నతమ్ములకి, అదేవిధంగా చిన్న చిన్న బుజ్జి బుడిబిడి నడకలతో ఉండి చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు చేకూర్చాలని ప్రతి ఒక్కరు కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కావలి పట్టణంలోని శ్రీ బృందావన కాలనీకి సంబంధించినటువంటి అక్కడ వెలిసి ఉన్న వెంకటేశ్వర్ల స్వామి దివ్య ఆశీస్సులతోటి మాకు ఈరోజు శ్రీరామ్ మాలయాద్రి గారు అయితేమి, అదేవిధంగా కమిటీ సభ్యులైతేమి ఈరోజు మాకు ఆ వెంకటేశ్వర్ల స్వామి మాల అందించడం జరిగింది. వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి, ఇంకా అభివృద్ధి చేసి, ఇంకా మంచి పేరు తీసుకురావాలని, బాగా గుర్తింపు వచ్చేటట్టు చేయాలని శ్రీరామ్ మాలయాద్రి గారికి, కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.